హాయ్ వెల్కమ్ టు వేటి న్యూస్. నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని 10వ ప్రశ్నకు సమాధానం. ప్రపంచ సముద్ర దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ జూన్ 6, బి జూన్ 7, సి జూన్ 8, డి జూన్ 9. సరైన సమాధానం ఆప్షన్ సి జూన్ 8. ప్రపంచ సముద్ర దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 8వ తేదీన జరుపుకుంటారు. సముద్ర రక్షణ గురించి ప్రజల్లో అవగాహన పెంచడం కోసం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మొదటి ప్రశ్న, ఇటీవల వార్తల్లో నిలిచిన కాన్లాన్ పర్వతం ఏ దేశంలో ఉంది? ఆప్షన్ ఏ మెక్సికో, బి ఫిలిప్పీన్స్, సి ఇండోనేషియా, డి చిలీ. సరైన సమాధానం ఆప్షన్ బి ఫిలిప్పీన్స్. ఇటీవల వార్తల్లో నిలిచిన కాన్లాన్ పర్వతం ఫిలిప్పీన్స్ దేశంలోని నీగ్రోస్ ద్వీపంలో ఉంది. కొన్ని రోజుల క్రితం ఈ కాన్లాన్ పర్వతం పేలడంతో చుట్టుపక్కల నివసించే 2800 మందిని అత్యవసర కేంద్రానికి తరలించారు. రెండవ ప్రశ్న, మినిట్ మ్యాన్ ట్రిపుల్ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్ ను అభివృద్ధి చేసిన దేశం ఏది? ఆప్షన్ ఏ యునైటెడ్ స్టేట్స్, బి రష్యా, సి చైనా, డి జపాన్. సరైన సమాధానం ఆప్షన్ ఏ యునైటెడ్ స్టేట్స్. మినిట్ మ్యాన్ ట్రిపుల్ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్ ను యునైటెడ్ స్టేట్స్ అభివృద్ధి చేసింది. ఈ క్షిపణిని 2029లో జీబీఎస్డి అందుబాటులోకి వచ్చే వరకు ఉపయోగించనున్నారు. మూడవ ప్రశ్న, థిస్మియా మలయానా అంటే ఏమిటి? ఆప్షన్ ఏ కొత్త జాతి మొక్క, బి వ్యాధి, సి అగ్నిపర్వతం, డి పురాతన సాంకేతికత. సరైన సమాధానం ఆప్షన్ ఏ కొత్త జాతి మొక్క. థిస్మియా మలయానా అనేది ఓ కొత్త జాతి మొక్క. ఇది భూగర్భ శిలీంధ్రాల నుంచి పోషకాలను గ్రహిస్తుంది. దీన్ని మలేషియాలోని ఉష్ణమండల పర్యారణ్యాల మధ్య కనుగొన్నారు. ఇది మైకో హెటెరోట్రోప్స్ అని పిలువబడే మొక్కల సమూహానికి చెందినది. నాలుగవ ప్రశ్న, H5N2 వైరస్ ఏ వ్యాధికి సంబంధించినది? ఆప్షన్ ఏ మలేరియా, బి డెంగ్యూ, సి బర్డ్ ఫ్లూ, డి అంత్రాక్స్. సరైన సమాధానం ఆప్షన్ సి బర్డ్ ఫ్లూ. H5N2 వైరస్ అనేది బర్డ్ ఫ్లూ వ్యాధికి సంబంధించింది. ఈ వేరియంట్తో మెక్సికోలో 59 ఏళ్ల ఓ వ్యక్తి మరణించినట్లు WHO ఇటీవల వెల్లడించింది. ఈ వ్యాధి సోకిన వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది. అతిసారం, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఐదవ ప్రశ్న, ఏపీ నూతన సీఎస్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ నీరజ్ కుమార్ ప్రసాద్, బి శాంతికుమారి, సి కేఎస్ జవహర్ రెడ్డి, డి నీరబ్ కుమార్ ప్రసాద్. సరైన సమాధానం ఆప్షన్ డి నీరబ్ కుమార్ ప్రసాద్. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. 1987 బ్యాచ్ కు చెందిన ఆయన ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆరవ ప్రశ్న, నాస్ అత్యుత్తమ పురస్కారాన్ని అందుకున్నది ఎవరు? ఆప్షన్ ఏ కె వేణుమాధవ్, బి ఎస్ విష్ణుకుమారి, సి ఎం శేషుమాధవ్, డి ఎల్ ఆనంద్. సరైన సమాధానం ఆప్షన్ సి ఎం శేషుమాధవ్. కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ డైరెక్టర్, వ్యవసాయ శాస్త్రవేత్త మాగంటి శేషుమాధవ్కు జాతీయ వ్యవసాయ శాస్త్రాల అకాడమీ అత్యున్నత పురస్కారం లభించింది. ఢిల్లీలో జరిగిన NAAS వ్యవస్థాపక దినోత్సవంలో భారత వ్యవసాయ పరిశోధనా మండలి డైరెక్టర్ జనరల్ హిమాన్సు పాఠక్ దీనిని శేషుమాధవ్కు ప్రదానం చేశారు. ఏడవ ప్రశ్న, ఏక్ పేట్ మాకే నామ్ క్యాంపెయిన్ను మోదీ ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ ఏ ఢిల్లీ, బి వారణాసి, సి అయోధ్య, డి గాంధీనగర్. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఢిల్లీ. ఏక్ పేడ్ మాకే నామ్ క్యాంపెయిన్ను ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని బుద్ధ జయంతి పార్కులో ఓ రావి చెట్టును నాటి ప్రారంభించారు.
జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. 8వ ప్రశ్న, ప్యారిస్ పారాలింపిక్స్కు భారత్ నుంచి ఎంతమంది షూటర్లు అర్హత సాధించారు? ఆప్షన్ ఏ 11, బి 12, సి 13, డి 14. సరైన సమాధానం ఆప్షన్ సి 13. ప్యారిస్ పారాలింపిక్స్కు భారత్ నుంచి 13 మంది పారాషూటర్లు అర్హత సాధించారు. ఇందులో కృష్ణ నగార్, శివరాజన్, నితేష్ కుమార్, మనోజ్ సర్కార్, మానసి జోషి, మణిదీప్ కౌర్, సుహాస్, సుకాంత్, తరుణ్, పలక్ కోహ్లీ, తులసీమతి, మనీషా, నిత్యశ్రీ ఉన్నారు. 9వ ప్రశ్న, T20 ప్రపంచ కప్ 2024లో పాకిస్తాన్ను ఓడించిన పసికోన జట్టు ఏది? ఆప్షన్ ఏ ఐర్లాండ్, బి అమెరికా, సి నేపాల్, డి కెనడా. సరైన సమాధానం ఆప్షన్ బి అమెరికా. T20 ప్రపంచ కప్ 2024లో పసికోన అమెరికా జట్టు పాకిస్తాన్ టీంను ఓడించి సంచలన విజయం నమోదు చేసింది. డల్లాస్ వేదికగా జరిగిన మ్యాచ్లో సూపర్ ఓవర్లో అమెరికా ఈ విజయాన్ని సొంతం చేసుకుంది. సూపర్ ఓవర్లో అమెరికా 18 పరుగులు చేయగా పాక్ 13 పరుగులకే పరిమితమైంది. 10వ ప్రశ్న, ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే ఏ రోజు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ జూన్ 6, బి జూన్ 7, సి జూన్ 8, డి జూన్ 9.